ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఈ నెల 10న కరీంనగర్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభపై కేసీఆర్ చర్చిస్తారు. కరీంనగర్ జిల్లా నేతలలో బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణ సభ విజయవంతం చేయడంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, కేసీఆర్ రంగంలోకి దిగాడు అని చెప్పొచ్చు. రంగంలోకి గులాబీ దళపతి అయితే దిగాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తనను ప్రభావితం కోల్పోయింది. లోక్సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటుకుందాం అనుకుంటే ఉన్న ఎంపీలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే 2 ఎంపీలు పార్టీని వీడారు. మరో 3 కూడా ఎంపీలు క్యూ లైన్ లో ఉన్నారు. అయితే అత్యంత సన్నిహితంగా తనతో వెళ్ళిన వారి సైతం పార్టీని వీయడంతో పార్టీ ఇన్నాళ్ళుగా ఒకవైపు పార్టీ పునరుద్ధరణ చేద్దాం, ఎలక్షన్ తర్వాత నష్టాలను మొత్తం జరిగిన నష్టాలను కూడా ఒకసారి చూస్తున్నాం నేపథ్యంలో ఒక్కొక్కరుగా పార్టీని వీయడం అనేది బీఆర్ఎస్ ఇటు తేల్చుకోని పరిస్థితి. సో ఈ ముందునే కేసీఆర్ రంగంలోకి దిగారని చెప్పొచ్చు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓవైపు ఎంపీలు అయితే పోతున్నారు. అయితే ఇక లాభం లేదనుకున్న గులాబీ దళపతి రంగంలోకి దిగారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కి అయితే ఆయన వస్తున్నారు. తుంటి ఎన్నిక శస్త్రచికిత్స తర్వాత ఆదివారం కేసీఆర్ తెలంగాణ భవన్ వస్తున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 17వ తేదీన కేసీఆర్ బర్త్డే రోజున తెలంగాణ భవన్ రావాల్సి ఉంది. కానీ ఇతర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తెలంగాణ భవన్ ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ మధ్యలో గల బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం అవుతారు. పార్టీ బలోపేతం, అలాగే ఈ నెల 10న కరీంనగర్ లో నిర్వహించే సభను గురించి కూడా ఆయన మాట్లాడతారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ఢీలా పడిపోవద్దని నేతల్లో మనోధైర్యం నింపడానికి బీఆర్ఎస్ బాస్ అయితే ఈ రోజు వస్తున్నారు. ఇట్లా కార్యకర్తల్లో ఒక చైతన్యం నింపాలి, బలం నింపాలి. ఎవరు పార్టీకి పోయినా సరే నష్టం లేదు, అంతకు దగ్గ నేతలు వస్తారనేటువంటి ధైర్యంతో ఉండాలన్నట్టుగా పిలుపునిచ్చే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల జిల్లాలోనే బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కూడా సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలు గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదని రాజకీయ పరిణామాల ద్వారా తెలుస్తుంది. పార్టీని సిట్టింగ్ ఎంపీలు వీడుతున్నారు. అలాగే జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నార్కల్ ఎంపీ రాములు ఇటు బీఆర్ఎస్ పార్టీకి జిలకిచ్చారు. 2 నేతలు భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో బీబీ పాటిల్ కు టికెట్ దక్కింది. నార్కల్ రాములకు బదులు అతని కుమారుడు భరత్ కు టికెట్ కేటాయించారు. సో ఇవన్నీ కూడా ముందస్తు ప్రణాళిక చేస్తున్న నేపథ్యం మరికొంతమంది సిట్టింగ్ ఎంపీలు అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశం ఖచ్చితంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో బీజేపీ నేతలతో సభలు జరుపుతున్నారని తెలుస్తుంది. రేపు మాపో కమలం గురించి చేయడం ఖాయమన్నట్టుగా తెలుస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ నేతలు వెళ్తున్న వార్తల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తమయ్యారు. తాను ఉన్నాననే భరోసా ఇచ్చేందుకు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. అందుకోసమే నేడు తెలంగాణ భవన్ లో ఒక కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇకపై రోజు తను అందుబాటులో ఉంటానని చెప్తున్నారు. పార్టీ నేతలు శ్రేణులకు మనోధైర్యం కల్పించిన బాధ్యత తనపై ఉందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అందుకోసం కేసీఆర్ రంగంలో దిగానట్టుగా తెలుస్తుంది. సో కేసీఆర్ రాకతో ఆయన పార్టీ వలసలకు బ్రేక్ పడుతుందా లేదా ఇంకెంతమంది పార్టీని వీడుతారు అనేది చూడాల్సిన అంశం. థ్యాంక్ యూ మహేందర్.